ఇన్సులిన్ ఎక్కువైతే ప్రాబ్లం ఏంటి? ఇన్సులిన్కి 2 ప్రాథమిక విధులు ఉంటాయి. అది ఒక హార్మోన్, అత్యంత పవర్ఫుల్ హార్మోన్. దానికి 2 ప్రాథమిక విధులు ఉంటాయి. మొదటి విధి ఏంటంటే మన శరీరంలో తిన్న కార్బోహైడ్రేట్ ని గ్లూకోజ్ గా మార్చిన తర్వాత దాన్ని బీటాస్ నుంచి వచ్చిన ఇన్సులిన్ సెల్లకు పంపించడానికి మీడియేటర్ గా ఉంటుంది. ఇది ప్రధాన విధుల్లో ఇది మొదటిది. రెండవ ప్రధాన విధి ఏంటంటే జాగ్రత్తగా ఇది కీలకమైన పాయింట్. మన శరీరంలో తయారయ్యే ప్రతి ఫ్యాట్ కి తల్లి ఎవరంటే ఇన్సులిన్. ఇన్సులిన్ ఈజ్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. ఇన్సులిన్ ని మన శరీరంలో ఫ్యాట్ తయారు చేస్తుంది. ఎందుకు చేసిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆది మానవుడు గుహల్లో ఉన్న రోజుల్లో జంతువుని వేటాడి తెచ్చేవాడు. ఆడాళ్ళు పిల్లలు అక్కడ ఉండేవాడు. ఇవాళ పెద్ద జంతువుని తెచ్చేవాడు. మళ్ళా వెళ్ళి తేవాలంటే నెల అవుతుందో 20 రోజులు అవుతుందో లేదా వీడి జంతువు తినేస్తుందో తెలియదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఉన్న ఆహారాన్ని ఆత్రంగా తినేసేవాళ్ళు. నెల దాకా ఆహారం ఉండాలని తెలియనప్పుడు ఈ మనిషిని కాపాడటం కోసం ప్రకృతి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. వీడు బాగా ఉన్నప్పుడు తిన్నదాన్ని స్టోర్ చేసి లేనప్పుడు కలిగించుకునే వ్యవస్థ కోసం ఇన్సులిన్ అనే హార్మోన్ ఏర్పడింది. ఇది ఎలాంటిదంటే ఇక్కడ ఈ దేశంలో కుక్క పుడితే ఇంత బొచ్చుంటే అదే కుక్క మంచుకొండలో పుడితే ఇంత జుట్టు ఉంటుంది చలిని తట్టుకోవడం కోసం. అలానే ఇక్కడ మనకి ఇంత బాగా జల్లు ఉంటాయి. ఆఫ్రికాలో గిరచబారు ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆఫ్రికాలో ఉండే ఎండలకి మనకలాగా జల్లు వేసుకుంటే చచ్చుకుంటారు ఆ ఎండలకి ఆ జుట్టు ఉంటే. కాబట్టి ప్రకృతి అలాంటి ఏర్పాటు చేస్తుంది. అలా ఇన్సులిన్ ఏర్పడి ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మీరు ఈ గ్లూకోజ్ ఉంటుంది కదా, ఈ గ్లూకోజ్ సెల్కి పంపించేటప్పుడు మొత్తం పంపకుండా కొద్దిగా ఫ్యాట్ కింద చేసి దాస్తుంది. ఇన్సులిన్ లివర్ను ఆదేశిస్తుంది కొంచెం ఫ్యాట్ కింద దాయమని, కొద్దిగా ఫ్యాట్ కింద పడేస్తుంది. రోజువారీ పొద్దున్న ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, సినిమా వాళ్ళు, పోలీసు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఏ రోజు దాచిన ఫ్యాట్ని ఆ రోజు కరిగించేస్తారు. కాబట్టి వాడు చక్కగా సన్నగా మహేష్ బాబులాగా బాగానే ఉంటాడు. కానీ మనకోటి బద్దకిష్ట ఇక్కడ కూర్చున్న బద్దకిష్ట లాంటి వాళ్ళు అందరం అది పెద్ద పట్టించుకోం. ఫిట్నెస్ ఎప్పుడైతే మొదటి నుంచి రెగ్యులర్గా చేయమో కొద్దిగా వచ్చిన ఫ్యాట్ అలా ఎక్కువ మిలెట్ అయ్యి కొంచెం పెరగటం మొదలెడుతుంది. ఒక శుభముహూర్తాన్ని 2-3 నెలల స్టోరేజ్ అంతా కలిపితే 1 కిలో బరువు పెరుగుతుంది. ఇన్నాళ్ళు 70 కిలోలు ఉన్న నేను ఇప్పుడు 72 కిలోలు అయ్యా ఒక 2 నెలల పీరియడ్లో. ఇన్నాళ్ళు 70 కిలోల కోసం ఆహారం తిన్న నేను ఇప్పుడు అది 2 కిలోలు నాకండే కదా, నా పొట్టలోనూ బొక్కలోనూ ఎక్కడ ఉంది, నేనే పోషించాలి. ఇన్నాళ్ళు 75 కిలోల కోసం తింటా వచ్చిన నేను ఇప్పుడు 72 కిలోల కోసం ఎక్కువ తింట మొదలు పెట్టాను. దాన్ని పోషించడానికి శక్తి చాలక అప్పుడు 72 కిలోల గ్లూకోజ్ వస్తుంది, 72 కిలోలకి ఇన్సులిన్ వస్తుంది. అంటే ఇంతకు ముందు కంటే నేను మరింత ఎక్కువగా నేను లావ్ అయిపోతాను. ఎప్పుడైతే ఎక్కువ గ్లూకోజ్ ఎక్కువ ఫ్యాట్ ఉందో మరింత ఎక్కువగా ఫ్యాట్ అవుతుంది. గతంలో 60 రోజుల్లో 1 కిలో పెరిగిన నేను ఇప్పుడు 55 రోజుల్లోనే 1 కిలో పెరిగే స్టేజ్కి వస్తాను. ఇలా ఒక విషయం. మళ్ళా ఇంకో 4 కిలోలు పోషించుకోవడం కోసం ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటాం, ఎక్కువ గ్లూకోజ్ రావటం, ఎక్కువ ఇన్సులిన్ రావటం కారణంగా ఒక విషవాలలో చిక్కుపోయి రోజుకి మనం లావు పెరిగిపోతాం. అందుకే మీరు గమనించండి, ఒక వ్యక్తి 30 కిలోలు 10 ఏళ్లలో పెరిగాడు అనుకుంటే ఆల్మోస్ట్ మొదటి 7-8 సంవత్సరాలు ఆ 30 కిలోలు 12 కిలోలు 10 కిలోలు మాత్రమే పెరుగుతాడు మొదటి 8 సంవత్సరాలు. లాస్ట్ 2-3 సంవత్సరాల్లోనే మిగతా మొత్తం పెరుగుతాడు. ఎందుకంటే పోను ఆ చక్రం అలా పెద్దదవ్వబట్టి మనకు విషవలలో కూరుకుపోయాం. ఇన్సులిన్ ఇస్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. అలా మనకు హాని చేస్తుంది. మరి ఏంటి దీని పరిష్కారం? ఏంటంటే దీని పరిష్కారం ఒకటే. సెల్ పూడిపోయింది కదా, సెల్ పూడిపోయిన దాన్ని పూడికి తీస్తే మన జబ్బు పరిష్కారం అవుతుంది. ఇది ఎలాంటిదంటే నాకు చక్కగా గృహప్రవేశం చేశా, ఇవాళే 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టా. వెళ్ళి మొదటి రోజు వెళ్ళి నా బాత్రూంలో ట్యాప్ తిప్పాను. గృహప్రవేశం చుట్టాలను వెళ్ళిపోయిన స్నానం చేయడానికి బకెట్ పెట్టి తిప్పితే 6 నిమిషంలో నా బకెట్ నిండిపోయింది. కట్ చేస్తే 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే బకెట్ ట్యాప్ తిప్పాను, 5 నిమిషాలు పట్టింది. ఎందుకలా? అప్పుడు 6 నిమిషాలు నిండింది, 5 నిమిషాలు ఎందుకు పట్టింది 10 నిమిషాలకి? ఏం జరిగిందంటే నేను గృహప్రవేశం నాడు నా వాటర్లు వదిలిన వాటర్ ట్యాంక్ నుంచి పైపుల్లో 10 ఏళ్ల పాటు నిరంతరంగా నిలవంచడం కారణంగా వాటర్ని ఆహారంగా చేసుకుపోతే ఫంగస్ ఫ్యాట్, మన దాంట్లో గ్లూకోజ్ ఫ్యాట్ అలాగో వాటర్ని ఆహారంగా చేసుకుపోతే ఫంగస్ పాకుడు అంటాం కదా, అది ఏర్పడింది. ఒకప్పుడు నా ఈ పైపులో ఈ వాటర్ పైప్స్ లో గృహప్రవేశం 1000 లీటర్లు పడితే ఈ పాకుడు అందరూ పెరిగిపోయి పూడిపోవడం కారణంగా ఇప్పుడు కేవలం 200 లీటర్లు పడుతున్నాయి. 200 లీటర్లు మాత్రమే పట్టడం కారణంగా నాకు దాంట్లో వాటర్ పట్టే కెపాసిటీ తగ్గిపోయి నాకు 5 నిమిషాలు పడుతుంది బకెట్ నిండా కదా. ఇప్పుడు నేనేం చేయాలి?
ఈ బాత్రూమ్ పూడిపోయింది కాబట్టి నేను ఇన్ని కోట్లు పెట్టి కట్టించుకుని ఇల్లు వదిలేసుకుంటానా చెప్పండి? దీన్ని బాగు చేసుకుంటా కదా. ఎలా బాగు చేస్తాను? ఈ పైపుని ఎలా బాగు చేస్తానంటే, ఏదైతే పాకుడు వాటర్కి ఆహారం, గుర్తుపెట్టుకుని, ఈ పాకుడికి ఆహారం ఏంటి? వాటర్. ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారాన్ని నేను దూరం చేస్తాను. అంటే ఈ వాటర్ కారణంగా బతుకుతుంది కాబట్టి చుక్క నీరు రాకుండా పైపు మొత్తం పైన చక్రాలు కట్టేస్తాను. ఆటోమేటిక్గా నీరంతా లేకుండా అయిపోతుంది. నేను నీరు కట్టేగానే మొదటి రోజే పోకడంతో చచ్చిపోతుందా చెప్పండి? మొదటి రోజే పోకడంతో చచ్చిపోతుందా? సావదు. 4-5 రోజులు బాగుంటుంది. అక్కడి నుంచి నేను ఏమంటా నీళ్ళు వదలకుండా ఉడిలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్లోగా ఉడిలి దాదాపు ఒక 4 రోజులు తీసుకుంటాం. ఒక 4 రోజులు తీసుకుని చివరికి ఆహారం అందట్లేదుగా, అలా అందకుండా నెలకి చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేస్తా ఉండగా ఒక 20 రోజులు చేశాను నేను. మ్యాక్సిమం మాడిపోతున్న స్టేజ్లో ఇంకా పచ్చి ఉంది, ఇంకా అయిపోతుందా అనే స్టేజ్లో నేను మామూలుగా ఏం చేస్తాను, ఇది వాడుతున్నా ట్యాప్ కట్టేసి అప్పుడు ఆ బాత్రూమ్ వాడగలనా? నేను ఆ బాత్రూమ్ వాడగలనా? ఆ బాత్రూమ్ వాడాను కాబట్టి నేను ఏం చేస్తాను, బయట బాత్రూమ్కి వెళ్తున్నాను. కానీ ఓ రోజు బద్దకం వేస్తుంది, అది ఎవడెళ్తాడు బయట బాత్రూమ్ దాకా, పాస్ వస్తున్నాయి, ఒక్కసారి వెళ్దాం అని చక్రాలు తిప్పి ఆ బాత్రూమ్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ కట్టేసి నీళ్ళు వదిలే. ఏం జరుగుతుంది పాకుడు? మీరు ఇచ్చిన వాటర్తో దానికి మళ్ళా 4 రోజుల లైఫ్ వస్తుంది. దీన్నే మన ప్రోగ్రాంలో కెలకటం అంటారు. మీరు ఆ పాకుడిని చంపి క్లీన్ చేయాలంటే ఆ 4 రోజులు నిర్దాక్షిణ్యంగా చుక్క నీరు పోతూ ఉంటే మాత్రమే సాధ్యపడుతుంది. ఈ మధ్య కొంతమంది మాంత్రికులు బిగినయ్యారు. ఇది కార్బోహైడ్రేట్ పెట్టి కార్బోహైడ్రేట్ తగ్గిస్తారనే మాంత్రికులు బయలుదేరారు. వాళ్ళు అనేది ఏమంటారంటే, అబ్బాయి అంత నీళ్ళు ఉండవద్దు, అది హైగ్లాసిమిక్, ఏదో సగం నీళ్ళు వదలండి అంటే కొద్ది వదిలిన చాలు, తక్కువ నీళ్ళు వదిలితే చచ్చిపోతుందని. చెప్పండి, చుక్క నీరు వదిలినా చచ్చిపోతుందా? ఒక చెట్టు మనం ఇన్సులిన్ కార్బోహైడ్రేట్ పెట్టి ఇవాళ చెట్టుని పెంచి పోషించాం. ఆ చెట్టు పెద్దదైన తర్వాత మనకు అర్థమైంది అది విషవృక్షం అని. ఆ చెట్టుని మనం చంపేయాలనుకున్నాం. చంపేయాలంటే ఏదైతే ఇన్నాళ్ళు నేను రోజు 2 బకెట్లు నీళ్లు పోసి తెచ్చానో ఆ నీళ్లు పోయి ఆపేశా. ఇవాళ ఆపేయగానే ఆ చెట్టు చచ్చిపోతుందండి. 4 రోజుల దాకా బాగానే ఉంటుంది. అక్కడి నుంచి ఒడిలిపోవడం స్టార్ట్ చేస్తుంది. ఒక సుమారు 1 మంత్కి ఆకులు మొత్తం 1 by 1 రాలిపోతాయి. ఆకులు రాలిన స్టేజ్లో కూడా కాండం పచ్చిగానే ఉంటుంది. కాండం మొత్తం పచ్చిగా ఉంటుంది. అది కూడా నేను ఇంకా నీళ్లు పోయిట్లా, స్లోగా ఎండుకుంటూ వస్తుంది. నేను ఇంకా నీళ్లు పోయిట్లా, అలా ఎండుకుంటూ వచ్చే చివరికి తల్లి వేరు దగ్గర మాడిపోయి చచ్చిపోతుంది. దాన్ని అప్పుడు దేవుడు కూడా బతికించలేదు, అంతే కదా. ఆ చెట్టును నేను చంపాలంటే నిర్దాక్షిణ్యంగా ఆకలి చివరి దాకా, నేను అనుకునే చివరి దాకా చుక్క నీరు పోసినా కుదరదు. ఇప్పుడు నేను ఒక నెల అయింది, ఆకులని వాళ్ళని కాండం పచ్చిగా ఉన్న స్టేజ్లో 2 బకెట్లు నీళ్లు పోసాను. ఏం జరుగుతుందండి? ఆకులు మొత్తం చిగురిస్తాయి. దాన్నే మన ప్రోగ్రాంలో కెలకటం అంటారు. నేను మన ప్రోగ్రాంలో ఏమీ అంటుకోతుంది, ఎందుకంటే తెలుసండి, ఒక చెట్టుని చంపాలంటే నిర్దాక్షిణ్యంగా నీళ్లు పోయకుండా కంప్లీట్గా చివరిదాకా మొత్తం చేస్తేనే చస్తుంది. మీరు 3 నెలలు మీరు కెలికి మధ్యలో నీళ్లు పోస్తా, అప్పుడప్పుడు పోస్తా అంటే ఈ జన్మలు 100 జన్మలు ఇస్తే దాన్ని చంపలేరు. నిర్దాక్షిణ్యంగా చేస్తేనే ఆ చెట్టు చస్తుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని పెంచి పోషించింది మీరే, దాన్ని చంపాల్సింది మీరే. అలా చేయాలి. ఇప్పుడు కొంతమంది కొత్త సిద్ధాంతాలు బయలుదేరుతారు. కొరలో జొన్న సిద్ధాంతం, ఏదో మాంత్రికులు బయలుదేరారు. మాంత్రికులు ఏం చెప్తారంటే, మంత్రదాన్ని హాంపట్ అంటారు. హాంపట్ మాయం, మొత్తం మాయం. మీరు 3 రోజులు తాగండి, క్యాన్సర్ మాయం. 3 రోజులు తాగండి, 1000 మందికి ఇచ్చేవి మాయం. అన్ని మాయమే. ఏం మాయమో నాకేం అర్థం కాదు. అది మాయమో తెలియదు. మాయం. అలా మాయ చేసేవాళ్ళు ఏం చెప్తారు? Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.